ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ వందనాలు, శుభాలండి. దేవుని మందిరానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి తగిన రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రియులరా, కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనం సిద్ధపడదాం. దేవుడు మనల్ని ఈ లోకంలో ఒక ఉద్దేశంతో మనల్ని నడిపించి ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుని ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధులు వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడుటైనను అవమానకరమైనది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నేమో క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. 1820వ సంవత్సరంలో ఒక ఇంగ్లాండ్లో ఒక ఆవిడ పుట్టింది. చాలా రాయల్ ఫ్యామిలీలో, ఉన్నతమైనటువంటి డబ్బున్న సంపన్న కుటుంబంలో పుట్టింది ఒక అమ్మాయి. మరి అన్న, చెల్లెలు, తర్వాత తల్లి కూడా, మరి తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళు చాలా ఉన్నతమైన కోటలాంటి భవనం కలిగినటువంటి డబ్బున్న వాళ్ళు, ఆస్తిపరులు. ఈ అమ్మాయి బయటకు వచ్చి చూసేటప్పటికి చాలామంది బేదలు అడుక్కు తినడం, తర్వాత రోగాలతో బాధపడటం, ఇవన్నీ కూడా చూసి ఆమె చలించిపోయిందనమాట. ఈవిడ దగ్గర ఉన్నటువంటి డబ్బులు పట్టుకెళ్ళి పేదలకి పళ్ళు, పలహారాలు, మరి కాయగూరలు కొనిచ్చేది, బట్టలు పంచిపెట్టేది. అది ఎంత మాత్రం వాళ్ళ అమ్మగారికి నచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళ అమ్మ ఎంత మాత్రం ఇష్టపడేది కాదు. వాళ్ళ తక్క ఏంటి దీనికి పిచ్చి పెట్టింది, డబ్బులు ఎట్టుకెళ్ళి ఊరంతా పంచుతుంది, పేదలు అంటది, అదంటది అనుకున్నారు. కానీ అవేమీ లెక్క చేయకుండా ఆ కాలంలో రోగులైన వారు విచ్చలవిడిగా పడుంటే ఆవిడ వెళ్ళి వారికి ఆదరణ చూపించడానికి వైద్యం చేసేది. ఆవిడ నర్సింగ్ ట్రైనింగ్ అయింది, ఫస్ట్ నర్స్ అనమాట ఇన్ ద వరల్డ్. ఆ నర్సుగా ఆవిడ ట్రైనింగ్ అయ్యి తర్వాత ఈ రోగులకి, హాస్పిటల్లో ఉన్న రోగులు చాలా డర్టీగా ఉండేవారు, మురికిగా ఉండేవారు. వాళ్ళకి సరిగ్గా ఈగలు, దోమలు, చాలా ఇబ్బందికరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈవిడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నర్సులు ఉన్నప్పటికీ కూడా చాలా ఇరెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవారు. నర్సులు కసురుకోవడం, సరిగ్గా ఇంజక్షన్లు చేయకపోవడం, రోగులు అలా చచ్చిపోవడం జరుగుతూ ఉండేది. 100% మంది చచ్చిపోయేవారు సరిగ్గా పట్టించుకోక. ఈవిడ వెళ్ళి చాలా చక్కగా మాట్లాడడం, వాళ్ళని ప్రేమతో ఆదరించడం, వాళ్ళకి ఇంజక్షన్లు చేయడం, ఇవన్నీ చేసి చాలా బాగా చేస్తే 20% వరకు ఏంటంటాం ఆ మరణాల రేటు తగ్గించేసింది. అదే సమయంలో యుద్ధం జరిగింది ఇంగ్లాండ్లో, 2వ ప్రపంచ ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధ భూమిలో చాలామంది గాయాలైపోయి ఈ చనిపోతున్నటువంటి ప్రాంతానికి ఆవిడ వెళ్ళాలని నిశ్చయించుకుంది. చలిలో గుడారాలు లేని పరిస్థితులు అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశం కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారని చెప్పి ఇవిడ అక్కడికి వెళ్ళి వాళ్ళ గాయాలు కట్టి ఒక లైట్ దీపమూట పట్టుకుని ఆ దీపమంతా వెళ్ళి ఆ ఖైదీలు ఎవరంటారు మిలిటరీ వాళ్ళకి, ఆ యుద్ధ వీరులకి, సైనికులకి గాయాలు కడిగి కొట్లు కట్టి యాపిల్ పళ్ళు ఇచ్చి చేసేదనమాట. ఇవిడ వస్తుంటే చాలా ఆనందంగా పాట పాడుతూ ఉండేవారు ఈవిడ కోసం. చాలా సంతోషంగా ఎక్కడ లేని ఉత్సాహాన్ని వాళ్ళకి నింపి దేశం కోసం పోరాడని చెప్పేది.
ఆవిడకి ఒక టైటిల్ ఇచ్చింది. ఏంటి గవర్నమెంట్ ఆవిడకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ద లేడీ విత్ ఎ ల్యాంప్ అని. ద లేడీ విత్ ఎ ల్యాంప్ అంటే దీపంతో ఉన్న స్త్రీ అని, దీపము అయ్యున్న స్త్రీ అని. ద లేడీ విత్ ఎ ల్యాంప్. ఆ ల్యాంప్ పట్టుకుని దీపం మన కిరసనాల దీపం ఉండేది కదా, దీపం అంటే ఆవిడ పేరే ఫ్లోరెన్స్ నైటింగేల్. ఏం పేరు చెప్పండి? ఫ్లోరెన్స్ నైటింగేల్. ఫస్ట్ నర్సులకి ఇన్స్పిరేషన్ అయ్యేది ఎవరంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. ప్రతి మెడికల్ కాలేజీలో, నర్సింగ్ ట్రైనింగ్ స్కూల్లో ఆవిడ ఫోటో కనిపిస్తుంది మనకి. ఇలాగా స్కార్ప్ కట్టుకుని ఉంటుంది ఆవిడ. చాలా భక్తిపరురాలు, ఎక్కువ ప్రార్థన చేసేది. ప్రార్థన చేసి దేవుని దగ్గర నిర్ణయాలు తీసుకుని ఆవిడ చేస్తుంటే ఒక లైట్ విత్ ఎ లేడీ అన్నట్టుగా, లేడీ విత్ ఎ లైట్ అంటే ల్యాంప్. ఆవిడ ఒక దీపమై ఉన్నది ఇంగ్లాండ్ దేశానికి. యుద్ధ భూమిలో పరిచయం చేసింది. గవర్నమెంట్ వారికి గుర్తించి ఒక అవార్డు కూడా ఇచ్చారు. 5వ అవార్డు పేరు మర్చిపోయిన అవార్డు ఇచ్చారు. 45,000 పౌండ్లు ఇచ్చారు. ఆ డాలర్ వాళ్ళు పౌండ్లుగా కొలుస్తారు ఇంగ్లాండ్లో. 45,000 పౌండ్లు. ఆ పౌండ్లతో ఒక నర్సింగ్ స్కూల్ స్థాపించింది. ఆ నర్సింగ్ స్కూల్ పెద్ద బిల్డింగ్ కట్టి నర్సులకి ట్రైనింగ్ ఇస్తే ఇంగ్లాండ్ దేశం అంతా కూడా ఈ నైటింగేల్ యొక్క నర్సింగ్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యే నర్సులు అయితేనే బాగా ప్రేమగా ఉంటారు. భక్తి నేర్పేది, ప్రార్థన నేర్పేది, ప్రేమ చూపించమనేది. ఆవిడికి ద లేడీ విత్ ఏ ల్యాంప్ కనుక ఆమె ఒక దీపమై ఉన్నది, వెలుగై ఉన్నది. ఈవేళ నేను చెప్పే ఈ ప్రసంగం దానికి కనెక్ట్ అయి ఉంటుంది. కనుక మన వెలుగు ఇతరుల మీద ప్రకాశింపనివ్వాలి. వెలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసస్ అనే పట్టణానికి అపొస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ ఒక నైటింగేల్, ఒక ఫ్లారెన్స్ నైటింగేల్ ఎలాగైతే అనేకులకు తన ధనాన్ని హెచ్చించి, తన సంపన్న కుటుంబంలోంచి హెచ్చించి అనేకులకు మార్గదర్శిగా ఉండి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి అమ్మాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆవిడ గురి విషయాలు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సో దేవుడు ఏమంటున్నాడంటే మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఎక్కడ? పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము. మీ నడుములు కట్టుకుని ఉండి మీ దీపాలు వెలుగుచుండనీయుడి. అమ్మ, మన దీపాలు ఏం చేయాలండి? వెలిగించాలి. దీపాలు వెలిగించాలి. మీ దీపాలు వెలుగుచుండనీయుడి, ఆర్పనివ్వద్దు. దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. వెలుగు అనేది చాలా ప్రాముఖ్యతని గాంచి ఉంటుంది. వెలుగుకి చాలా ఆకర్షణీయం ఉంటుంది. రకరకాలైనటువంటి వెలుగుకి మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఆ యొక్క వెలుగులో వచ్చేటువంటి కలర్స్కి, ఆ వెలుగులో వచ్చేటువంటి శబ్దాలకి, ఆ వెలుగులో వచ్చేటువంటి ఆ వైట్ లైట్కి, లేకపోతే ఆ వెలుగు చేసేటువంటి చిన్నులకి చాలా ఆకర్షితులు అయిపోతూ ఉంటాం. ప్రియులారా, దీపాలు వెలగటం అని అంటే రేపు వెలిగించే దీపాలు కాదండి, ఎల్లుండ వెలిగించే దీపాలు కాదండి. చాలామంది దీపాలు వెలిగిస్తారు రేపు ఎల్లుండ. ఎవరు వెలిగిస్తారంటే ఈ దీపం మారిపోయిన వాళ్ళు ఆ దీపాలు వెలిగిస్తారు. ఈ దీపం వెలిగితే ఆ దీపము వేర్ప. అందుకని దీపం అంటే ఎక్కడుంది? దీపం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు. దీపం అంటే సామెతల గ్రంథము 27వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అసలు దీపం ఇదమ్మా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం వెలగాలి. దీన్ని వెలిగించండి. అయ్యి వెలిగించటం చాలామంది వెలిగించాలని చూస్తారు. కాబట్టి ఎవరు వెలిగిస్తారంటే ఈ దీపం వెలగలేని వాళ్ళు ఆ దీపాలు వెలిగిస్తారు. ఈ దీపం వెలిగితే ఆ దీపం మాత్రం వెలగలేదు. ఎందుకనంటే ఇక్కడ దీపం లేనప్పుడు ఆ బయట దీపాలు చూస్తారు. లోపలే వెలుగుతుంటే బయట వెలుగు మనకెందుకు? లోపల చీకటి ఉంటే బయట ఎంత వెలుగుంటే మనకేంటి అన్నట్టు ఉంటుంది. బయట అంతా వెలుగుంది, లోపలేముందండి?
చీకటి ఉంది, దానివల్ల ప్రయోజనం లేదు. నీ హృదయంలో చీకటి ఉంటే నువ్వు బయట వెలుగులు చూస్తావు, నీ హృదయంలో వెలుగుంటే నువ్వు బయట వెలుగుకి ఆకర్షితుడు కాలేవు. కనుక మన దీపాలు వెలుగుచుండనయుడి. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుకున్నాం కనుక అక్కడి నుంచి కొన్ని విషయాలు నేను మీకు అందించాలని ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ఎలా ఉన్నారట? ప్రభునందు మీ దీపాలు ఇప్పుడు వెలుగై ఉన్నారు. అంటే మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రియులారా, మనం వెలిగించబడ్డాము అని కాదు, కానీ అక్కడ ఏమని రాయబడిందంటే వెలుగైపోయాం, వెలిగించబడుతూ లేం. ఆల్రెడీ లైట్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి, ఆ స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, అంతే కదా. స్విచ్ ఆగిపోతే లైట్ ఆరిపోతుంది. ఆల్రెడీ లైట్ వెలగాలి. నువ్వు దేవుడు నీలో ఉంటే, ప్రభువు నీలో ఉంటే నువ్వేమవుతావు చెప్పండి? వెలుగై ఉంటావు. పూర్వం మీరు ఎలాగున్నారట? చీకటై ఉన్నారు. పూర్వం మనం చీకటి అంటే చీకటి సంబంధమైన కార్యాలు, చీకటి అంటే చీకటి క్రియలు, చీకటి తలంపులు. చీకటిని బైబిల్లో ఎలా పోల్చారంటే పాపంతో పోల్చారు, అంధకార క్రియలు అన్నాడు. సో ఇప్పుడు పూర్వం మనం చీకటై ఉంటిమి, ఇప్పుడు మనం వెలిగించబడ్డాం అని అంటలేదు, వెలుగై ఉన్నాం ఆల్రెడీ. యు ఆర్ ఇన్ ద లైట్ ఇన్ గాడ్, ఇన్ ద లార్డ్. సో కనుక ఈ లోకమంతా కూడా పాపపు లోకం. లోకం ఎలాంటిదండి? చీకటి లోకం, ఫాల్ ఇన్ వరల్డ్ అంటారు. లోకంలో చీకటి ఉంది, లోకంలో పాపం ఉంది, లోకంలో ఆకర్షణ ఉన్నాయి, లోకమంతా కూడా అంధకార సంబంధమైన క్రియలతో ఉన్నది. ఈ లోకమంతా పాపంలో ఉన్నటువంటి ఈ లోకంలో మనం ఉంటూనే మనము వెలుగై ఉండాలి. లోకంలో చీకటి ఉంది, మనమైతే వెలుగు. ఎలాగంటే చెప్తాను చూడండి. లోకమంతా పాపం ఉన్నప్పుడు, సపోజ్ కరోనా ఉంది, లోకమంతాలో కరోనా ఉంది, కరోనాలో మనం కూడా ఉన్నాం. కరోనా అంటకుండా ఉండడానికి ఏం చేయాలి చెప్పండి? కరోనా అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఐసోలేషన్కి వెళ్ళిపోవాలి కదా. ఐసోలేషన్కి వెళ్ళిపోవాలంటే ఏదో ఒక రూమ్లోకి వెళ్ళిపోయి కరోనా అంటుకుండా తలుపులు వేసుకుని ఎవరితో మాట్లాడుకోకుండా ఉంటే ఎంతకాలం ఉంటాం అలాగా? కొంతమంది లోకానికి వేరై ఉండమంటే ఎవరితోటి కనెక్షన్ లేకుండా, ఎవరికి మాకు సంబంధం లేదు, మేము వెలుగు పిల్లలు అన్నట్టుగా ఓ సెపరేట్గా ఉంటారు. కానీ దేవుడు అది ఎక్స్ట్రీమ్, బాగా అలాగ ఉండమని సెపరేట్గా ఉండి ఎవరితో కలవద్దని చెప్పలేదు. లోకంలో ఉంటూనే మనం ఆ లోక మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్తగా చూడాలి. ఎలాగా? ఇప్పుడు కరోనా మొత్తం అందరిలో ఉంది. కరోనా మనకు అంటకుండా ఉండాలంటే ఐసోలేషన్ కాదు, ఇన్సులేషన్ వేయించుకోవాలి. అప్పుడు కరోనా అంటుకోదు. అర్థమవుతుందా? ఐసోలేషన్ అంటే ఏంటి? ఐసోలేషన్లో పెట్టారంటే ఒంటరిగా పెడతారు 15 రోజులు, క్వారంటైన్ అంటారు దాన్ని, ఐసోలేషన్ అంటారు. ఐసోలేటెడ్ అవడం కాదు, కానీ ఇన్సులిన్ వేయించుకుంటే ఆ కరోనా మనకు అంటుకోదు. సో మనకు ఒక ఇన్సులిన్ వేయబడింది, అది పరిశుద్ధత. మనలో ఒక ఇన్సులిన్ ఉంది, మనకి ఏంటది వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పుడు అదే ఇన్సులేషన్ అంటారు. వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పుడు ఇన్సులేషన్ వేస్తారు కదా. మీకు చిన్నపిల్లకి ఇన్సులేషన్ ఎందుకు వేస్తారు? వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి. ఇన్సులేషన్ ఉన్నప్పుడు అతడు ఎక్కడ తిరిగినా కూడా ఆ వ్యాధి అంటుకోదు. దేవుడు మనల్ని ఇన్సులేషన్గా ఈ లోకంలో ఉంచాడు. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి, కరెంటు వైర్ పాస్ అవుతుంది. కరెంటు వైర్ చుట్టూ ఇన్సులేట్ చేయబడి ఉంటుంది. ఒక నల్లని వైరు ఇన్సులేషన్ చేయబడి ఉంటుంది. కరెంట్ లోపల పాస్ అయ్యే ఒక తీగ ఉంటుంది కదా, ఆ తీగ చుట్టూ ఏముంటుంది? నల్లని ప్లాస్టిక్ ఇన్సులేషన్ చేస్తారు, లేకపోతే ప్లాస్టర్ వేసేస్తారు. ఎప్పుడైతే ప్లాస్టర్ వేసారో ఆ వైర్ను మనం ముట్టుకున్నా కరెంట్ పాస్ అయినా కూడా ఆ కరెంటు మనకి రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకంలో చాలా పాపం ఉండొచ్చు, లోకంలో చీకటి ఉండొచ్చు. మన చుట్టూ దేవుడు కవర్ అయిపోయినప్పుడు, మన చుట్టూ దేవుని ఆత్మ ఉన్నప్పుడు, మన చుట్టూ ప్రభు ఉన్నప్పుడు ఈ లోకంలోది మనల్ని ఏమీ లాగలేదు.
లోకంలోని మనల్ని లాగలేదు. ఆ ఆ ఆ లోకాశలు ఏంటవి? ఆ లోకాశలు మనల్ని లాగలేవు. అందరూ వెలిగిస్తున్నారు కదా నేను కూడా అన్నది ఉండదు. అందరూ చూస్తున్నారు కదా నేను కూడా అన్నది ఉండదు. ఎందుకనంటే మనం ఆల్రెడీ వెలుగైపోయాం. ఎవరికి వెలుగు? ఎవరికి అవి వెలిగించుకోవాలి? చీకట్లో ఉన్న వాళ్ళు వెలిగించుకుంటారు. వాళ్ళకి ఇంకా చీకటి పోలేదు, వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం వెలిగించుకుంటూ ఉంటారు. మనకు ఆ బాధ లేదు. మనం వెలిగించబడ్డాము, మళ్ళీ వెలిగించుకోవాలి. మనం అంటే వెలుగై ఉన్నాం. ఆల్రెడీ కరెంటు మనలో ఉంది. ఇంకా మనకెందుకు? కనుక ఇంకా ఆ వెలుగుతో మనకి సంబంధం ఏమీ లేదు. కనుక లోకములో ఉన్న వాటిని మనము ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్. మనము చీకటి వారం కాదు, వెలుగు వారం అయి ఉంటున్నాం. కనుక మొదటిది ఏంటంటే మనము యు ఆర్ ద లైట్. మనమందరం కూడా లైట్ అయి ఉన్నాం కనుక దేవుని బిడ్డలం, వెలుగు బిడ్డలం. మనం ఎవరు చెప్పండి? వెలుగు పిల్లలం. ద చిల్డ్రన్ ఆఫ్ ద లైట్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ లైట్. ఎందుకనంటే మన దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూడండి, ఏముంది అక్కడ? దేవుడు ఏమై ఉన్నాడండి? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏముందమ్మా? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మనము లోకానికి వెలుగై ఉన్నాం. దేవుడే లోకానికి. మొదటగా యేసు ప్రభువారు వెలుగై ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ లైట్. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఏముందండి? దేవుడు ఏమై ఉన్నాడమ్మా? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అవర్ గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి అంత మాత్రం లేదు. అవర్ గాడ్ ఈజ్ లైట్. దేవుడే వెలుగు. దేవుడు వెలుగై ఉన్నప్పుడు మనం ఆయన పిల్లలమైనప్పుడు మనం కూడా వెలుగే. దేవుని పిల్లలం, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని వెలుగు పిల్లలం. కాబట్టి లైట్ లైక్ ఏ చిల్డ్రన్ అనమాట. మనం దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం, వెలుగు పిల్లలం అన్నమాట. వెలుగు బిడ్డల వలె జీవించమంటున్నాడు మనల్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో నన్ను పోలి నడుచుకోండి అన్నాడు కదా. వెలుగు బిడ్డల వలె నడుచుకోండి, దాని అర్థం అది. వెలుగై ఉన్నాం మనం. ఎఫెసీ పట్టణంలో నుండి డయానా అనేటువంటి అర్తిమీ దేవత ఉండేది. ఆ డయానా బొమ్మని, ఆ దేవతని ఆరాధించేవారు. విగ్రహారాధన ఎక్కువ ఉంటా ఉండేది. దాని ఎఫెక్ట్ సంఘం మీద పడతా ఉండేది. ఎఫెసీలో 1000 స్తంభాల గుడి ఉండేదమ్మా. 1000 స్తంభాలు ఉండేయట. ఆ 1000 స్తంభాల గుడి దగ్గర పైన దేవుణ్ణి ఆరాధిస్తే కింద గుళ్ళు 1000 స్తంభాల మధ్యన ఈ వ్యభిచారం ఎక్కువ జరుగుతూ ఉండేది. దేవకన్యలను పెట్టి పాపం చేస్తుండేవారు. వ్యాపారమైన కేంద్రం. అందుకని నేను రాస్తున్నాడు, ఈ లోకము చీకట్లో ఉంది, ఈ లోకము చీకటిని ఆరాధిస్తుంది, ఈ లోకము చీకటి క్రియలు కలిగి ఉంది, ఈ లోకము అపవిత్రమైన కార్యాలు కలిగి ఉంది. కాబట్టి మనం యూఆర్ ద లైట్. కాబట్టి చిల్డ్రన్ ఆఫ్ ద లైట్, చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్. కాబట్టి మనం దేవుని పిల్లలము, వెలుగు పిల్లలము గనుక చీకటి మనలో ఎంత మాత్రము ఉండడానికి వీలేదు. నీలో నువ్వు వెలుగు పిల్లవు. అందుకని ఈ లోకం, ఆ ఎఫెసీ పట్టణం ఎలా ఉందో మనం కూడా అలాగే ఉన్నాం. ఈ లోకం మన చుట్టూ ఏముందండి అమ్మ? మన చుట్టూ ఏముంది? పాపులు ఉన్నారు. మన చుట్టూ ఎవరున్నారు? అన్యులు ఉన్నారు. మన చుట్టూ ఎవరున్నారు? అన్యాచారాలు ఉన్నాయి. మన చుట్టూ ఏమున్నాయి? ఆ సంప్రదాయాలు ఉన్నాయి. మన చుట్టూ ఏమున్నాయి? ఆ కల్చర్ ఉంది. దివాళీ చేసుకునే, దీపావళి చేసుకునే కల్చర్ ఉంది. మన చుట్టూ అందరూ చేస్తున్నారని మనం కూడా చెయ్యాలి. మాట్లాడలేదండి. ఒకళ్ళు అంటారేమో అనుకున్నా, అంటలేదు. మన చుట్టూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చెయ్యాలా వద్దా? బాగా చెప్పారు. చూస్తానైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు క్రిస్టియన్ అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే చీకటి క్రియలతో నీకేం పని?
పూర్వము నువ్వు చీకటైంటివి, పూర్వం నువ్వు తిరిగావు, పూర్వం నువ్వు చెందావు, పూర్వం నీ ఇష్టం, పూర్వం నువ్వు దేవుడు లేనప్పుడు, దేవుని బిడ్డ కానప్పుడు, అన్యుడిగా ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, అబద్ధాల్లో ఉన్నప్పుడు, మోసాల్లో ఉన్నప్పుడు, లోకస్తులతో తిరిగినప్పుడు నీ ఇష్టమైన కార్యాలు చేశావు. ఇప్పుడు నువ్వెవరు? నువ్వు వెలుగై ఉన్నావు. మీరు వెలుగై ఉన్నారా, చీకటై ఉన్నారా? మై క్వశ్చన్. అమ్మా, మేము వెలుగా, మీరు వెలుగా, చీకట? మీ లైట్ వెలిగిందా, ఆరిపోయిందా? మీ లైట్ వెలిగి ఉందండి, ఆరిపోయిందా? వెలిగేనా? మేము వెలుగే అన్నోళ్ళు గడిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. మన లైట్ ఎలగాలంటే ఏం చేయాలి? 18వ కీర్తన ఓ మాట ఉంది చూడండి. 18వ కీర్తన ఒకసారి 18వ కీర్తన ఒకసారి మనం తీస్తే అక్కడ ఒక మాట రాశాడు. 18వ కీర్తన బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. 36వ వచనం, 36 క్షమించండి, 28వ వచనం. మన దీపాన్ని ఎవరు వెలిగిస్తారమ్మా? దేవుడు వెలిగిస్తాడు. వెలగాలంటే ఎలా వెలుగుతుంది పాస్టర్ గారు అంటే ఒక్క రెఫరెన్స్ ఇస్తాను చూడండి. 119వ కీర్తన 105వ వచనం. మన దీపాలు ఎలా వెలుగుతాయి? ఈ మన వెలుగు పిల్లలుగా జీవించాలంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మన పాదాలకి దీపమును, మన త్రోవలకు ఎలా ఉన్నదంటమ్మా? వెలుగైన దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తా. దేవుని వాక్యము నా పాదాలకి దీపము, నా త్రోవలకి వెలుగు. చీకట్లో వెళ్ళిపోతున్న నీకు, ఈ చీకట్లో ఉన్న నీకు వెలుగు బిడ్డగా జీవించాలంటే వాక్యాన్ని అనుసరించి నడిస్తే నువ్వు వెలుగు బిడ్డగా ఉంటావు. వాక్యం ఒక టార్చ్ లైట్ లాంటిది. వాక్యం ఎలాంటిదండి? లైట్. ఇది వాక్యపు వెలుగులో నడుస్తున్నానంటే, వాక్య వెలుగులో అంటే వాక్యం ఎలా చెప్తుందో అలా నడిస్తే నువ్వు వెలుగులో ఉన్నట్టే. వాక్యంలో లేని నువ్వు చేస్తే నువ్వు చీకట్లో ఉన్నట్టు. సో మీరు పూర్వం చీకటి ఉన్నారు, ఇప్పుడు వెలిగించబడుతూ ఉంటాం కాదు, ఆల్రెడీ లైట్ వెలుగైపోయారు. దేవుని లైట్ మీలోకి వచ్చింది. వాక్యం మీలో ఉంటే మీరు ఏమై ఉన్నట్టు? వెలుగై ఉన్నారు. ఎందుకనంటే 130 వచనం కూడా చూడండి. ఆ 119వ కీర్తనలోనే 130 వచనంలో ఏముంది? నీ వాక్యములు వెల్లడగుడుతోడనే వెలుగు కలిగెను. అమ్మా, వాక్యం ఎక్కడ వెల్లడవుద్దు అక్కడ ఏం కలుగుతుందట? వెలుగు కలుగుతుంది. అంటే దేవుని వాక్యం ఏమైంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది చెప్పండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడు ఉండెను. చదమ్మా కింద వచ్చును. కలిగెను, ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవములో మనుషులకు వెలుగై ఉండెను. మొదటేమో వాక్యం వెలుగు, ఇప్పుడు రెండవది మనం వెలిగించేది ఎవరు? ఆయనలో జీవం ఉండెను. ఆ వాక్యమే యేసు ప్రభువారు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము చదువమ్మా, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ప్రియులారా, కింద మీరు చదువుకుంటూ వస్తే ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపుకుంది. మొదట వాక్యం వెలుగైంది, రెండోది యేసు ప్రభువారే మనకు వెలుగుగా వచ్చేసాడు. ఇప్పుడు ఇంకా వాక్యం కాదు, యేసే మనలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభువారు మనతో ఉన్నప్పుడు, యేసు ప్రభు ద్వారా మనం వెలుగు పిల్లలం అయిపోతున్నాం. యేసు మనతో ఉండు ద్వారా మనం వెలుగు బిడ్డలుగా జీవిస్తున్నాం. మూడవది, మనం వెలుగు బిడ్డలుగా జీవించాలంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. పెంతెకొస్తు అనే పండగ దినాన్న ఒక బలమైనటువంటి అగ్ని జ్వాలలు వారి మీద వ్రాలెను. దేవుడు ఎవరు చెప్పండి? మీరు అగ్ని జ్వాలలు బాగా ఇష్టపడతారు కదా. అగ్ని జ్వాలలు సీయమన్నా, అగ్ని జ్వాలలు పైకి ఎగిరిన, అగ్ని జ్వాలలు టిప్ టిప్లాడుతున్నా ఉన్నాయి కదా, అవి అంటే చాలా ఇష్టం. అసలు మన దేవుడు ఎవరో తెలుసా? నేను దహించు అగ్ని అయి ఉన్నాను. మోషేకి ఏది వెలిగించకుండానే మోషేకి ఏం కనపడిందమ్మా? ఎక్కడ కనపడింది? పొదలో కనపడింది. పొద కాలిపోతుందా? కాలిపోవట్లేదు. పొదలో నుంచి ఏమొస్తుంది?
అగ్నిలో ఉంటుంది. ఏంటబ్బా విచిత్రంగా ఉంది, ఎవడో నిప్పెట్టలేదు, దీపావళి మంట కంటే బాగా వస్తుందని వెళ్ళి చూశాడు. మీకులాగే వెళ్ళి చూసేటప్పటికి అందులోంచి ఎవరు మాట్లాడుతున్నారు? మోషే, మోషే నీ చెప్పులు తీసేయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని చూడాలని ఉందా మీకు? అగ్నితో అగ్ని బాగా వెలిగించాలనుందా? అసలు అగ్ని అయిన దేవుడు మనతో ఉన్నప్పుడు అగ్నితో చెలగాటం ఆడకండి. దేవుడు జీవం కలిగిన దేవుడు గనుక ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నుంచే మోషేతో మాట్లాడాడు. ఆ వెలుగులో నుంచే ఏలియాను కనపరిచాడు. ఆ అగ్నిలో నుంచే అగ్ని రమ్మనగానే అగ్ని వచ్చింది. ఆ అగ్నిలో నుంచే పౌలు గారితో వెలుగు కనిపించింది. దేవుడు అందరికీ వెలుగై ఉన్నాడు కదా, ప్రతి ఒక్కొక్కరికి వెలుగై ఉన్నాడు. ఆయన మనల్ని వెలిగించేవాడు. నేను ఎందుకేం చెప్తున్నానంటే దేవుడే మనల్ని వెలిగించినవాడు. ఒకటి వాక్యం ద్వారా వెలిగించాడు, రెండవది యేసుప్రభే కొత్త నిబంధనల మనలో వెలిగించాడు, మూడవది పెంతెకొస్తు అనే పండగ దినాన్న అగ్ని జ్వాలల వంటి నాలుకలు వలె అందరి మీద రాలినప్పుడు వారు ఆత్మతో నింపబడిన వారే వెలుగు నొందిన వారుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వెలుగుగా ఉన్నావా, చీకటిగా ఉన్నావా? నువ్వు వెలిగించబడాలంటే వాక్యం ద్వారానే వెలిగించబడతావు. నెంబర్ 1. రెండవది ఏంటంటే, మీరు చూస్తే ఈ లోకంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఉన్నట్లయితే, 5వ అధ్యాయంలో ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. ఇప్పుడు రెండవది ఏంటంటే, మనం వెలుగు పిల్లలం. మనం ఎక్కడున్నామండి? చీకటి లోకంలో ఉన్నాం. వెలుగు పిల్లలమైనటువంటి వారము చీకటి లోకంలో ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చీకట్లో ఉన్న మనమే వాళ్ళకి వెలుగైపోవాలి. ఇప్పుడు మొదట దేవుడు వెలుగు, మనం వెలుగై ఉన్నాం కాబట్టి మన వెలుగు వారి మీద పడాలి. కాబట్టి మూడవదిగా అక్కడ ఏం రాస్తాడంటే వెలుగు ఫలము. ఏమన్నాడమ్మా అక్కడ? వెలుగు ఫలం. మీరు వెలుగై ఉంటే మీలో ఈ ఫలాలు కనపడాలి. వెలుగు ఫలము అన్నాడు. ఫ్రూట్ ఆఫ్ లైట్. మీరు నిజంగా వెలుగేనమ్మా? ఇందాక వెలుగు అన్నారు కదా, స్విచ్ చేస్తే వెలుగుతారు మీరు. మీలో కరెంటు పాస్ అవుతుంది. ఏ కరెంటు? మీలో కరెంట్ ఉందండి. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే మీరు కరెంట్ షాక్ లాగా పనిచేస్తారు. వెలుగుతో నింపబడతారు. ఆత్మదేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడు. ఆత్మదేవుడు, ఆత్మదీపము వెలిగించేవాడు ఆయన. ఈ దీపము పరిశుద్ధాత్మతో అది నింపబడేటువంటి ఆయిల్ లేకోకుండా. చూడండి, మీరు వెలిగించబడాలంటే మీకేం పోయాలండి? అమ్మ, మీరు వెలిగించబడాలంటే మీకేం ఉండాలా? మీ బండి నడవాలంటే, అండ్ మీకు బండ్లు ఉన్నాయా? బళ్ళు ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఉన్నాయి కదా బళ్ళు. నెల కింద 2 లీటర్లు పెట్రోల్ కొట్టించాం అంటే ఇప్పుడు ఎలా నడుస్తుందండి? నెల కింద కొట్టించేశారు. నెల కింద 2 లీటర్లు కొట్టించి ఈ వేళ వెళ్ళమంటే నడుస్తుందా అంటున్నాను. ఎందుకు నడదంటున్నాను? ఎప్పటికప్పుడు ఫ్యూయల్లో నింపుతూ ఉండాలి. ఫ్యూయల్ ఆయిల్ ఎప్పటికప్పుడు నింపుతూ ఉంటేనే మోటార్ నడుస్తుంది. ప్రతిరోజున మనము ఆత్మచేత నింపబడుతుంటేనే వెలిగించబడతాం. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ ఆయిల్, ఏ రోజుకు ఆ రోజు ఆత్మ నింపుదల. అందుకనే మీకు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో రాశాడు కదా, మీ దీపాలు ఎలగాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొనిన దివిటీలు, రేపు పొద్దున్న దివిటీలు వెలిగిస్తారు. ఏం వెలిగిస్తారు? దివిటీలు పట్టుకున్న వారిని పోలి ఉన్నదట. దివిటీలేంటి? 5 దివిటీలు. ఎంతమంది కన్నికలమ్మా? 5 వెలిగినవి, 5 ఆరిపోయినాయి. కారణం ఏంటి? 10 మంది నిద్రపోయారు, అందరూ లేచారు. 5 దగ్గర, బుద్ధి గల కన్నికల దగ్గర ఏమున్నాయి? నూనె ఉన్నది. ఆత్మతో వారు దినదినము నింపుకుంటూ ఉన్నారు. బుద్ధి లేని కన్నికల దగ్గర ఏమి లేదు, ఆత్మ లేదు. అంటే చల్లారిపోయారు, నూనె లేదు, లోకాశలో పడిపోయారు. ఆత్మ నింపుదల కొరకు కానీ, దేవుని చిత్తమేంటో కానీ, వాక్యముతో కానీ నింపబడలేదు కనుక వారు ఆరిపోయిన అనుభవంలో ఉన్నారు. మన లైట్లు ఆరిపోవడానికి కారణం ఏంటంటే నింపబడపోవటం.
అందుకనే పరిశుద్ధాత్మతో నింపు దేవా అని అడగాలి. ఏం అడగాలి చెప్పండి? ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడితేనే మనం వెలుగుతాం. ఆత్మతోనూ వాక్యముతోనూ యేసుక్రీస్తుని కలిగి ఉండటం ద్వారానో ఈ ముగ్గురు మనం వెలిగిస్తూ ఉంటారు. వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉండి ఆత్మ ద్వారా మనం వెలిగిస్తూ ఉంటారు. ఆత్మలీలో ఉన్నప్పుడు నువ్వు పాపంలో పడిపోలేవు. ఆత్మలీలో ఉన్నప్పుడు నువ్వు అబద్ధాలు ఆడలేవు. ఆత్మలీలో ఉన్నప్పుడు బూతులు ఆడలేవు. ఆత్మలీలో ఉన్నప్పుడు వ్యభిచారం చేయలేవు. ఆత్మలీలో ఉన్నప్పుడు అన్యాచారాలు చేయలేవు. ఆత్మ దీపం ఆరిపోతేనే నీకు ఆటల మీద శ్రద్ధ ఉంటుంది. ఇంకా నువ్వు సరదాలకి షికారులకి ఇంకా నువ్వు ఏం కాదండి పిల్లల కోసమని నువ్వు పిల్లల చేత కూడా తప్పుడు పనులు చేయిస్తున్నావంటే నీలో దేవుడు వెలుగు లేదు. అందుకనే లోకపు వెలుగును చూస్తున్నావు. మొదట మనము వెలుగై ఉన్నాం, దేవుని పిల్లలము, దేవుని వెలుగై ఉన్నాం. రెండవది చీకటి లోకంలో ఉంటూ వెలుగుగా జీవిస్తున్నాం. మూడవది వెలుగు ఫలం. వెలుగు ఫలం అంటే ఎలా ఉంటుంది? వెలుగై ఉన్నామంటే నీలో 3 లక్షణాలు ఉండాలి. నెంబర్ 1 ఏంటిది? సమస్త విధములైన మంచితనం, గుడ్నెస్. అమ్మ వెలుగులో ఉన్న వాళ్ళట మంచి మ్యాన్గా ఉంటారంట, గుడ్ మ్యాన్, మంచితనం. వెలుగులో ఉన్నవాడికి ఉన్న మొదటి క్వాలిటీ ఏంటంటే మంచి బిడ్డగా ఉంటాడట. ఆత్మ ఫలములో మొదటిది ఏంటండి? ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనం. మంచితనం అనేది ఆత్మలో ఉంది. వెలుగు పెట్టుకున్న మొదటి లక్షణం ఏంటో ఈయన ప్రిన్సిపల్ ఇస్తున్నాడు. మొట్టమొదటి ప్రిన్సిపల్స్ ఇస్తాడు ఈయన. సూత్రం ఇచ్చి సూత్ర ప్రకారంగా నడుచుకోమని అప్లై ఇస్తాడు. తర్వాత ప్రిన్సిపల్ ఏంటి? వెలుగు పెట్టుకున్న మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి? మంచితనం. నువ్వు మంచి బిడ్డవేనా? లోకానికి మంచిగా ఉన్నావా? మంచి పేరు సంపాదించుకుంటూ మేలు. వెండి బంగారాలు సంపాదించుడు కంటే మంచి పేరు కోరదగినది అని ఉంటుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం అనుకుంటా. వెండి బంగారాల కంటే 26వ అధ్యాయం మొదట, వెండి బంగారాల కంటే మంచి పేరు సంపాదించుకోవడం కోరదగింది. మంచి పేరు ఉండాలి. వెలుగు పిల్లలకి మంచి పేరు ఉండాలి. మంచిది. లోకమంతా చెడ్డది. నువ్వు మంచితనం చూపించాలి. మంచితనం చూపించుకోవడానికి కాదు, మంచోడిని అనిపించుకోవడానికి కాదు, కానీ అసలు నీ హృదయం మంచిదై ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. కొంతమంది మంచివాడిగా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తారు. మంచివాడు అనిపించుకోవడానికి కొన్ని మంచి పనులు చేస్తారు. నో, నీ హృదయమే మంచిదైనప్పుడు ఆల్వేస్ యూ విల్ డూ గుడ్ థింగ్స్. నీ హృదయం ఈవిల్ అయినప్పుడు, బ్యాడ్గా ఉన్నప్పుడు ఆల్వేస్ యు ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ బ్యాడ్. నీ హృదయం చెడ్డదైతే హృదయంలో నుంచి చెడ్డ ఫలాలు వస్తాయి. నీ హృదయం మంచిదైతే నీ హృదయంలో నుంచి మంచి ఫలాలు వస్తాయి. అంతేనా? ఏమా? కొంతమంది మంచివాడిని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మత్తయి సువార్తలో అన్నాడు. మత్తయి సువార్తలో ఓ మాట అన్నాడు, మీరు చూడండి. ఆయన అక్కడ మనకి జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. 7వ అధ్యాయం 17వ వచనం అండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు పనికిమాలిన చెట్టు, మంచి చెట్టు మంచిగాలే కాస్తుంది. నువ్వు చెట్టు మంచిదైతే పండు మంచిగా ఉంటుంది. మనిషి మంచోడైతే ఫలాలు మంచిగా ఉంటాయి. మంచితనం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుళ్ళ నుంచి వస్తుంది. మనము స్వభావ సిద్ధంగా పాపులం. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వాళ్ళు మంచి పనులు చేస్తారు. ఇంక చెడ్డ పనులకి వెళ్ళరు. నేను దేవుని చర్చికి వెళ్తున్నానయ్యా, దేవుని నమ్ముకున్నానయ్యా, నేను గుళ్ళోకి చర్చిలోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి, యేసుప్రభు బిడ్డ అయిపోయింది కాబట్టి ఇంక చెడ్డ పనులు చేయనని చెప్పేస్తాం. మంచితనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇదివరకు ఆవిడ చాలా కోపిస్ట్గా ఉండేదండి, ఎలా మారిపోయిందండి. దేవుడు, దట్ ఈస్ దేవుడు. ఇదివరకు చాలా ఆవిడ నోట్లో వల్గర్గా మాట్లాడేదండి, అసలు ఆ మాటలే రావట్లేదు ఆవిడికి. మంచితనం వచ్చేసింది ఆవిడికి. ఇదివరకు అతను రఫ్ క్యాండిడేట్ అండి, సాఫ్ట్గా మారిపోయాడు. ఎలాగా? వెలుగుపడింది ఆయన మీద. పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరును. హింసించేవాడంట, దూషించేవాడంట, బూతులు తిట్టేవాడట, హాని చేసేవాడట. ఇప్పుడు ఎలా అయిపోయాడు? మంచుడిగా అయిపోయాడు. గుడ్నెస్, నెమ్మదస్తుడు అయిపోయాడు. చాలా కూల్ అయిపోయాడు. అసలు 40 దెబ్బలు కొట్టినా మాట్లాడలే. 40 దెబ్బలు కొట్టారండి, మాట్లాడలేదు. సర్లే కొట్టుకున్నాడు.
మంచివాడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీలోకి యేసు ప్రభు రాగానే, వాక్యం రాగానే నువ్వు ఎలా మారిపోతావండి? మంచివారుగా మారిపోతావు. ఒకటి వెలుగుకున్న ఫలం ఏంటి? మంచితనం. రెండోది ఏంటమ్మా? నీతి. వెలుగులో ఉన్నది రెండో లక్షణం ఏంటంటే నీతివంతులుగా తీరుస్తుంది వెలుగు. ఎప్పుడైతే వెలుగు మనలో ఉంటుందో చీకటి ఉంటుంది. కాబట్టి అవినీతి పనులేమి, చీకటి పనులు ఏమి చేయం. బల్ల కింద చేతులు పెట్టలే, బల్ల కింద చేతులు ఎట్లా, బల్ల కింద చేతులు అంటే అది అన్నమాట. చీకటి పనులు చేయలేం. వెలుగులో ఉన్నవాడు ఎప్పుడు కూడా చీకటిలోకి వెళ్ళలేడు. కొంతమంది ఎప్పుడు చీకట్లు కోరుకుంటారు. డార్క్నెస్ అంతా డార్క్ లైట్లు, డార్క్ అయిపోవాలా, చీకటి పడిపోవాలా, లైట్లు ఆరిపోయమంటారు. పాపం చేయడానికి వెతుకుతూ ఉంటారు. నీ హృదయము చీకటి అయిపోయినప్పుడు, నీ హృదయంలో నీతి లేనప్పుడు అవినీతి పనులు చేస్తావు. వెలుగులో ఉన్నవాడు అవినీతి కార్యాలు చేయలేడు, నీతి ఫలం కలిగి ఉంటాడు. మూడవది ఏంటమ్మా? సత్యం. మూడవది ఏంటండి? సత్యం. చదవండి, ఏముంది అక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం ధ్యానం చేస్తున్నాం. ఏముందండి? ఏమా? నా దేవుని ఫలము, వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుతున్నది. సత్యము. ఏమండి? వెలుగులో ఉన్నవాడు అసత్యములో ఉండలేడు. అసత్యంలో ఉండమంటే మోసపూరితమైన జీవితం జీవించటం, అసత్యముగా ప్రవర్తించటం, అసత్యమైన కార్యకలాపాలు చేయటం. సత్యములో ఉన్నవాడు ఎప్పుడు కూడా అసత్యపరమైనటువంటి ఏది సత్యం అదే ఉంటాడు. నీలో సత్యం ఉంటే అసత్యమైన కార్యాలు ఎందుకు చేస్తావు? కాబట్టి నువ్వు సత్యవంతుడిగా ఉంటావు. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో 3 లక్షణాలు ఉంటాయండి. ఒకటేంటి చెప్పండి? మంచితనం ఉంటుంది, రెండవది నీతి ఉంటుంది, మూడవది సత్యం ఉంటుంది. అందులో రెండు దేవునికి స్తోత్రం చెప్తామమ్మా. నువ్వు అసత్యవంతుడిగా జీవిస్తున్నావు. యేసుప్రభు వారిని ఇంట్లోకి వస్తున్నారు. అమ్మా వెలుగంటే చెప్తున్నాను, యేసుప్రభు వారు మీ ఇంట్లోకి వస్తున్నారు. మీరేమంటారంటే, ప్రభు నన్ను ఆత్మతో నింపు, నన్ను వెలిగించు, నన్ను నడిపించు అంటున్నారు కదా. యేసుప్రభు నేను వస్తాను మీతోటి, మీతో ఉంటాను అన్నాడు. అప్పుడు దేవుడికి ఒక హాల్ పెట్టారు. ఈ గదిలోకి రాయనన్న ప్రార్థన గదిలో. దేవుడు అంటున్నాడు, నేను మీ యొక్క టీవీ రూమ్లోకి వస్తాను అంటున్నాడు. కానిస్తారా? వద్దు ప్రభు, నేను ఇంకా కొన్ని టీవీ రూమ్లో అవి చూస్తుంటాను, ఆ గదిలోకి వద్దు, ఈ గదిలోకి రండి అంటారా? గాడ్స్ వాంట్స్ టు యువర్ టీవీ రూమ్. గాడ్స్ కమ్ యువర్ టీవీ రూమ్. మీ టీవీ రూమ్లోకి వేసే వస్తానంటున్నాడు. రాణిస్తారా అంటున్నాను. టీవీ రూమ్లోకి రాణిస్తారంటే ఎవరు మాట్లాడలేదు. ప్రభు టీవీ రూమ్ వరకు రావద్దు, ఆ టీవీలో నేనేమో చూస్తుంటాను అందుకని అక్కడికి వద్దు అంటారా? అయితే మీకులో వెలుగుందంటారా? ఓ వెలిగించాయో, ఆత్మతో నింపు దేవా, కానీ టీవీ రూమ్కి రావద్దు దేవా అంటే ఎలా వెలిగింతాడు? ఆయన షోస్, అసత్యం. అది షో చేస్తున్నారు ఇక్కడ చాలామంది. అసత్యంగా ప్రవర్తన, వేషధారణ. టీవీ రూమ్లోకి రావద్దు అంటున్నావంటే టీవీ రూమ్లో నువ్వు పాప, ఓ బాబు నువ్వు సెల్ ఫోన్ ఆ చెట్టు కింద చూసేటప్పుడు నీ కూడా వస్తాను అంటాడు దేవుడు. నీ యూట్యూబ్ చూస్తాను నీతో కలిసి అంటాడు. రానిస్తావా? వద్దు ప్రభు, యూట్యూబ్ వద్దు నాయన, రీల్స్ దగ్గరికి వద్దు నాయన, ఇన్స్టాగ్రామ్. ఏంటంటే నీ సింధులు అన్నీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. అక్కడ ఇన్స్టాగ్రామ్లోకి నువ్వు వద్దు నాయన, నువ్వు ఒక్కటే ఆ ఫేస్బుక్లోకి వద్దు నాయన, అలాగా ఆలయంలోకి రా ఆదివారం. కానీ మీలో సత్యం ఉందా చెప్పండి నాకు. ఇప్పుడు చెప్పండి నాకు, సత్యం ఉందా? నీ ఇన్స్టాగ్రామ్ను చూసేటప్పుడు కూడా యేసే నీతో ఉండాలి. నువ్వు యూట్యూబ్ చూసేటప్పుడు కూడా యేసు నీతో కలిసి చూసే ట్యూబ్లను చూడాలి. అంతేగాని నువ్వు యూట్యూబ్లో నువ్వేదో దేవుడు చూడలేని వాటిని నువ్వు చూసి ప్రభా అయ్యో అక్కడ చూడొద్దు నాయన, అక్కడ ఉంటే నువ్వు నీ ముఖ కాంతిలో 90వ కీర్తనలో నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు ఏమవుతున్నాయంటే కనబడుతున్నాయి. నీ ముఖ కాంతిలో మాకు కనబడుతున్నాయి. సో కనుక ఆయన నీ టీవీ రూమ్లోకి వస్తానన్నాడు, రానిస్తారా? మీ బెడ్రూమ్లోకి వస్తానన్నాడు, రానిస్తారా? మీ బీరో దగ్గరికి వచ్చి వస్తానంటున్నాడు ఆయన. మీ డబ్బు ఎలా సంపాదిస్తున్నారా? ఎక్కడిది డబ్బు అని అడుగుతాడు. దొంగతనం చేసి తెచ్చావా? లంచాలతో తెచ్చావా? ఎవరన్నా కొట్టి తెచ్చావా అని అడుగుతాడు. లేదు ప్రభా, క్లీన్, నేను కష్టపడి సంపాదించుకున్నది నా డబ్బు, చూడు ఆయన నా బీరువా అంతా చూడు అని చూపించగలవా?
మీ ఇంట్లో వస్తువులన్నీ నేను కష్టపడి తెచ్చుకున్నానని చెప్పగలవా? అదే నీతి ఫలం. చప్పలు కొట్టుగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది వెలుగంటే. వెలుగంటే ఏంటి? వెలుగుకు వచ్చినప్పుడు చూడండి, అక్కడ 13వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. లైట్ వేసినప్పుడు చీకట్లో ఉన్నన్ని కనబడతాయి. లైట్ వేసినప్పుడు నీ రహస్య పాపాలు కనబడతాయి. లైట్ వేసినప్పుడు అన్ని బయటకు వచ్చేస్తాయి. సో మొదట వెలుగు బిడ్డలం కాబట్టి వెలుగై ఉన్నాం, దేవుని బిడ్డలం కాబట్టి. రెండవది, చీకట్లో ఉంటూ కూడా వెలుగు వలె జీవించవలసిన వారు అంటున్నాం. మూడవది, వెలుగు ఫలము కలిగి ఉండాలి. నాలుగవది చెప్పి నేను ముగించేస్తాను. 10వ వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10, కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అమ్మ, మనం ఎలా నడుచుకోవాలా? నాలుగవది ఏంటండి? వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. మీరు నీతి వెలుగైన వాళ్ళు ఎలా ఉంటారు కదా, సో మీరు యు ఆర్ కనెక్టింగ్ విత్ లైట్. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. వెలుగు సంబంధులు ఎలా ఉంటారంటే చీకటి క్రియల్ని అసహించుకుంటారు. వెలుగు సంబంధులు ఎలా ఉంటారంటే, ఒకప్పుడు బాగా సినిమాలు చూసేవాడు ఏమనుకుంటాడంటే, వెలుగైపోయిన తర్వాత చిచి ఎక్కడెక్కడ వచ్చే చేద్దాం చిరాకు కూడా వస్తున్నానండి. దరిద్రం అంతా ఉంది అందులో. ఆ రొమాంటిక్స్, ఆ యొక్క రేప్ సీన్లు, ఆ యొక్క ఫైటింగ్లు, ఆ దుర్మార్గం, ఆ అసూయ తీసుకోవాలి. అది వెలుగు బిడ్డ చీకటిని అసహించుకుంటాడు. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎలా నడుచుకోవాలండి? వాక్ ఆన్ ద లైట్, వాక్ విత్ లైట్. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. మన ప్రవర్తనలో వెలుగు ఉండాలి. వెలుగు బిడ్డలైన వారు ఏం చేస్తారో తెలుసా? మీరు వెలుగు సంబంధులైతే 12వ వచనం చూడండి, 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారి ఉండక వాటిని ఖండించండి. అంధకార సంబంధమైన క్రియలు. అంధకారం అంటే, అంధకార క్రియలు అంటే ఏంటండి? చీకటి క్రియలలో పాలువారై ఉండకండి. మీరు వెలుగు బిడ్డలైతే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండకూడి వాటిని ఖండించండి. మీరు వెలుగైతే అంధకార క్రియలు మీకేం సంబంధం? మీరు వెలుగైతే చీకటి క్రియలతో మీకేం సంబంధం? అంధకార క్రియలు ఎలా ఉంటాయో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం రాశాడు, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యంలోను తనలున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి సిగ్గులేని వారై ఉండి, నానా విధమైన అపవిత్ర సిగ్గు ఉండదు వాళ్ళకి. అంధకార క్రియలో ఉన్న వాళ్ళు సిగ్గులేని వారు, వ్యర్థతను అనుసరించి నడిచేవారు, అపవిత్రమైన కార్యాలు చేసేవారు, అత్యాసక్తితో జరిగిన తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుంటారు. అంధకార క్రియలు ఎలా ఉంటాయంటే అవమానకరమైన క్రియలట. 12వ వచనం చూడండి, ఏలైన గట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించుచు. అంధకార క్రియలు ఎలా ఉంటాయంటే రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడేను. షేమ్ఫుల్ విషయాలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. రహస్య కార్యాలు, అంధకార క్రియల గురించి మాట్లాడుకునుట, అటువంటి క్రియలు చేయవారు, అంధకార క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడడం అవమానకరం, షేమ్ఫుల్. చాలా మంది అంధకార సంబంధమైనటువంటి వ్యర్థమైన దేవతను అనుసరించి నడుస్తున్నారు. యెహోలోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తుంది? గురుడితనం కలుగు చేస్తుంది. మీరు వెలుగైతే అంధకార క్రియలు ఎందుకుంటున్నారు? వెలుగైతే అత్యాశలతో కాముకత్వం ఎందుకు చేస్తున్నారు? అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? లేకపోతే అవమాన సంబంధమైన కార్యాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? చాటింగ్లు ఎందుకు చేస్తున్నారు? వివాహ బంధాన్ని ఎందుకు తెంచుకుంటున్నారు? వెలుగు సంబంధుల వలె జీవించమని దేవుడు చెప్పినాడు. యవనస్తులు తమ జీవితాలు పాడు చేసుకోకూడదు. అంధకారమైన క్రియలతో, పాపిష్టమైన పనులతో, డ్యాన్సులతో నటించే ఆ భయంకరమైనటువంటి చీకటి తలంపులతో మనం నడవడానికి వీల్లేదు. వెలుగు బిడ్డల వలె నడవండి. అంధకార క్రియ ఏముందండి అక్కడ? అంధకార, ఒక చక్క రాశాడు, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక
వాటిని ఖండించండి. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారై ఉండగా వాటిని ఖండించండి. మీకు ఒక విషయం చెప్పాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడిది? ఏమా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి. 6:14 ఉంది చూడండి. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. మీరు వెలుగైతే అవిశ్వాసులతో జోడిగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ చేయండి, కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడకూడదు. విశ్వాస యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవిశ్వాసం మీద పడాలి. నీ ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితం, నీ మంచితనం, నీ నీతి, నీ భక్తి వాళ్ళ మీదకి రావాలి. అందుకనే మీకు ఒక కౌంట్ అయినా యేసుప్రభుని నమ్ముకున్నాడు, ఎలా పడుతుందో చెప్తున్నాను. ఏమంటే మీరు ఎలాగ యేసుప్రభుని నమ్ముకున్నారు, ఎవరు మీకు స్వార్థ చెప్పారంటే, మా ఇంట్లోకి ఒక అమ్మాయి పనిచేయటానికి వస్తుందండి. ఆ అమ్మాయి పాలకొల్లో ఆ పాస్టర్ గారిని కలవడానికి వచ్చాడట. ఆ అమ్మాయి యేసుప్రభుని నమ్ముకున్న బిడ్డ. మా ఇంట్లో చాలామంది పనులు చేశారు. ఆ అమ్మాయి చేసిన పని మేము చూసి దేవుళ్ళలోకి వచ్చామన్నారు. ఎలాగా? ఆ అమ్మాయి తన పనిలో చాలా నీట్గా చేస్తుందట. అందరూ అటుబిటి తొమ్మిది వెళ్ళిపోయేవారట. ఆ అమ్మాయి చాలా నీట్గా చేసి అన్నీ సర్దేసి అప్పుడు వెళ్ళేదట. ఆ అమ్మాయి క్రమంగా వచ్చేదట, క్రమంగా వెళ్ళేదట. పనేంటో చూసుకునేదంట, పనేంటో వెళ్ళిపోయేదట. ఈ అమ్మాయి చాలా కరెక్ట్గా ఉంటుంది, అన్ని పనులు చక్కగా చేస్తుంది. డబ్బు ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బు కోసమే పని చేస్తున్నా కాకుండా తన మంచితనం, తన నీతి ఏమీ చెప్పుకోకుండానే తన ప్రవర్తన చూసి వాళ్ళు ఆటోమేటిక్గా అమ్మా నువ్వెవరు ఏంటంటే, నేను క్రిస్టియన్ అండి, నేను ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాను, యేసు ప్రభు నమ్మని బిడ్డలు కరెక్ట్గా ఉంటారని తెలుసుకుని ఆ అమ్మాయి యొక్క వెలుగు ఎవరి మీద పడింది? యజమానుడి మీద పడింది. అతను యేసు ప్రభు నమ్ముకున్నాడు. అమ్మాయిని పని మనుషులకు కాకుండా ఒక ఆత్మీయ బిడ్డగా వాళ్ళు చూశారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ ఏరియాలో మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరిని చూడాలి? నీ విలువ ఉన్న వెలుగుని చూడాలి. ఇతను కరెక్ట్, ఇతను పర్ఫెక్ట్, అతను రైట్ మ్యాన్. వై? బికాస్ ఈజ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవులు తప్పు చేయరు, క్రైస్తవులు అపవిత్రమైన పనులు చేయరు, యేసు ప్రభు బిడ్డలు అబద్ధాలు ఆడరు. ఎందుకు మన దగ్గర బ్యాగ్ చూడమని వెళ్తారు చాలామంది? మీరు క్రిస్టియన్సా? అది బ్యాగ్ చూడమని అంటారు. ఎందుకని? ఆ బ్యాగ్లో ఏమి తీయమని వాళ్ళ నమ్మకం. యేసు ప్రభు బిడ్డలు మంచోళ్ళు, నీతిమంతులని. మీరు వాళ్ళు వెళ్ళిపోయారు కదని బ్యాగ్ తీసి చూస్తే మిమ్మల్ని బట్టే నా నామం అది. మొత్తం క్రీస్తు నమ్ముకున్నాం దొంగలు రా అంటారు. ఒకళ్ళు చేసింది బట్టి అందరిని అంటారు. సో నేనేమంటున్నానంటే, మనము విశ్వాసులతో జోడిగా ఉండేటువంటి అర్థం ఏంటంటే, విశ్వాసులతో దూరం వెళ్ళిపోమని కాదు, వాళ్ళతో స్నేహంగానే ఉంటాం, కానీ మన ఇన్ఫ్లుయెన్స్, మన ప్రవర్తన ఫలము, మన నీతి ఫలము, మన వెలుగు ఫలము ఇతరుల మీద పడాలి. ఏమండి, ఇక్కడున్న వాళ్ళని అడుగుతున్నాను, మీరు పెద్ద స్వార్థ ఏం చేయక్కర్లేదు, పెద్ద ప్రసంగాలు చేయక్కర్లేదు, పెద్ద బైబిల్ ఏం మీరు చదువుతారు లేదు నాకు తెలియదు, కానీ మీ ప్రవర్తన సరైనదైతే నిన్ను బట్టి నీ చుట్టుపక్కలందరూ కూడా మారిపోతారు. కారణం ఏంటంటే ఈజ్ ద క్రిస్టియన్. పూర్వం చేయకటి గతం వదిలేయి, గతం ఏదో జరిగిపోయింది, గతం ఏమో వదిలేయండి. ఈవేళ నేను చెప్తున్నాను, నేను గతం ఏదో పాడైపోయింది, గతం ఏదో డ్యామేజ్ అయింది. దేవుడు అన్నాడు, పాపాత్మ స్త్రీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు గతం నాస్తగా, గతం వదిలేయి, ఇక నుంచి నువ్వు వెలుగు, ఇక నుంచి నువ్వు నా బిడ్డగా జీవించు, ఇక ఎన్నడూ పాపము చేయకు, ఇక నుంచి నువ్వు అనేకులు వెలిగించు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ ప్రవర్తన బట్టి మీరు చేస్తున్న ఉద్యోగం, మీరు చేస్తున్న కూలి పని దగ్గర, మీరు చేస్తున్న పొలంలో, మీరు చేస్తున్న యజమానుడి దగ్గర, మీ కొలీగ్స్ దగ్గర మిమ్మల్ని చూసిన వాళ్ళు అతను క్రిస్టియన్ రా, చాలా కరెక్ట్గా ఉంటాడు. ఇప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు ఆదివారం రా పనికి రారు అని అంటున్నారమ్మా. అంటే మిమ్మల్ని ఎవరు చూశారు? వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు చర్చికి రారు, వీళ్ళు దేవుడు అంటే అంత నమ్మకం. అది రావాలి, అది మనల్ని బట్టి వాళ్ళకి క్రైస్తవులు అని తెలిసిపోద్ది. ఆటోమేటిక్గా ఒక మెసేజ్ అడిగి వెళ్ళిపోయింది, రైతుకి వెళ్ళిపోయింది. ఆదివారం వాళ్ళు యేసు చర్చికి వెళ్తారు, ఆదివారం దేవుడిని నమ్ముకుంటారు, ఆదివారం ఎంత పద్ధతిగా కూర్చుంటారు, వాళ్ళు ఎంత పద్ధతిగా వెళ్తారు. మన యొక్క భక్తి వాళ్ళని మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేలాగా చేయాలి. దేవునికి స్తోత్రం. మీ దేవుడు గొప్పోడు, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాలి. నీ క్యారెక్టర్ని బట్టి వస్తుంది.
సో నేనేమన్నానంటే వెలుగుకు చీకటికి ఏమి పొత్తు? 14 వచ్చును. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటికి ఏం పొత్తు? అమ్మా, వెలుగుకి చీకటికి పొత్తు కుదురుతుందా? వెలుగుకు చీకటికి పొత్తు కుదురుతుందా? సో మీరు వెలుగుకి చీకటికి పొత్తు అంటే కనెక్షన్ కుదరదు. మీరు వెలిగించబడాలంటే దేవునితో కనెక్ట్ అయి ఉంటే చీకటితో కనెక్షన్ కట్ అయిపోద్ది. దేవునితో కట్ అయిపోతే చీకటితో కనెక్షన్ ఎక్కువ అయిపోద్ది. అంతే. వెలుగుకి చీకటికి పొత్తు లేదు. నువ్వు వెలుగా చీకట ఇవాళ కన్ఫర్మ్ చేసుకో. అమ్మ, నువ్వు వెలుగా చీకట? వెలుగు అయితే చీకటి క్రియలు ఏం చేయాలి మీరు? 12 వచ్చును. వెలుగైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:12 వెలుగైతే ఏలైన గట్టి క్రియలు చేయవర్రా. వెలుగైతే 11 వచ్చును. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారి ఉండక వాటిని వెలుగైతే చీకటి పనులను ఖండించండి. నేను ముగిస్తానండి. మీరు వెలుగైతే ఆ తప్పుడు పనులు ఖండించాలి కదా. నువ్వు తప్పు చేస్తున్నావు, నిష్ఫలమైన వారికిలో పాల్గొనడానికి ఖండించాలి. పెట్టేపుకెళ్ళి ఎందుకు కొన్నావురా? వెలుగైతే నువ్వు చీకటా వెలుగా? నువ్వు వెలుగైతే మతభీమం ఎందుకు కొన్నావు? నువ్వు వెలుగైతే భూచక్రాలు ఎందుకు కొన్నావురా? నువ్వు వెలుగైతే నీ ఇంటికాడ దీపాలు ఎందుకు వెలిగిస్తున్నావయ్యా? నువ్వు వెలుగైతే నువ్వే వెలుగు కదా. ఆ దీపం వెలుగు ఎంతసేపు ఉంటుంది? వెలుగు ఎంతసేపు వెలుగుతుంది? అది ఎంతసేపు వెలుగుతుంది వెలిగించింది? నువ్వు వెలుగైతే భూచక్రాలు ఎందుకు కొంటున్నావు? వెలుగైతే చుచ్చుబుట్లు ఎందుకు కొంటున్నావు? ఎంతసేపు వెలుగుతుంది అంటున్నాను. లోకంలో కొంతమంది ఒక ఎలుగెలిగి ఆరిపోయారు. అలాంటి బతుకు కాదు మనది. మనం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం వెలుగుతున్నప్పుడు ఆ వెలుగు ఎంతసేపు ఉంటుందండి? ఇప్పుడు ఒక విషయం అడుగుతాను. మీరు వెలుగైతే చీకటి క్రియలు ఎంత మాత్రమో చేయకూడదు. మీకు ఒక ప్రశ్న కూడా వేస్తున్నాను. దీపావళి మందా అన్యులుదా? మీరు వెలుగా చీకట? ఒక విషయం చెప్పనా మీకు? ఒకవేళ కనుక మీరు అలాంటి వాటిని చేస్తే దేవుడు ఏమన్నాడంటే, ఒక మాట చదివి ముగిస్తానండి. లేవీకాండము 18 ఒకసారి తీసి చూడండి. 2వ వచనం. నేను మీ దేవుడని యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము, మీరు నివసించే ఐగుప్తు దేశముల ఆచారములు చొప్పున ఆచారాలు చేయకూడదు. చూడండి, నేను మిమ్మల్ని రప్పించిన కానాను దేశ ఆచారాలు చొప్పున మీరు నా కట్టడలను, ప్రియులారా, నా కట్టడలను బట్టి వారి కట్టడలను బట్టి అమ్మ ఏ ఆచారాలు చేయకూడదు? మనం క్రైస్తవులం కనుక అన్ని ఆచారాలు, ఈ లోక సాంప్రదాయం, ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. వాటిని ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందో తర్వాత రాస్తాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ వచనం. నీవు హృదయం మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకూడదు. కుండా మీరు జాగ్రత్త పడండి. ఒకవేళ అలాగ చేస్తే మీ మీదకి ఉగ్రత రప్పిస్తాడని కిందంతా అదంతా రాసేసాడు. అంతా నేను చెప్పడానికి ఏం లేదు. వారు మాయలో పడిపోకండి. ఏమంటే 13వ అధ్యాయం 7వ వచనం, 13వ అధ్యాయం 7వ వచనం. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా ఉండి నీకు దూరంగా ఉండని నీ చుట్టూ నుండి జనముల దేవతలలోనూ పితరులు ఎరగనితర దేవతలు పూజింతుము రమ్మని నిన్ను ప్రేరేపించిన వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి జాలి పడకూడదు. ప్రియులారా, అలాంటి వారితో మీరు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త. రహస్యంగా చేయమంటారంట. పర్లేదులే పాస్టర్ గారు చూడరులే, పర్లేదులే ఇక్కడ కాల్చి అంటారట. అలాగ మీరు చేయకూడదు. చేస్తే ఆ శాపాలన్నీ కూడా రాశాడు కదా 11వ అధ్యాయంలో శాపాలన్నీ రాసుకొచ్చాడు కింద. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. నేను ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం ఇతరులకు వెలుగై ఉండాలి. మొదట దేవుని పిల్లలము కనుక మనం వెలుగు సంబంధమైనాం. రెండవది చీకట్లో ఉన్నాం కనుక ఆ చీకటి మనం అంటించుకోకుండా వెలుగు వలె ఉండాలి. మూడవది వెలుగు ఫలం ఏంటో చెప్పాను. 4వది వెలుగు వలె నడుచుకొనుడి. వెలుగు వలె నడుచుకునేవాడు అంధకార క్రియలను పాలువారి ఉండక వాటిని ఖండించండి. ఇలా చేసేవాళ్ళని ఖండించండి. మీరే పాలువారు అయిపోతే ఇంకేం ఖండిస్తారు? నీకే మనసులో ఉంది చెయ్యాలని, ఇంకా వాళ్ళని ఖండిస్తావు. కనుక మనసులోంచి అది తీసేయి. మీ వెలుగు ఎవరి మీద పడాలండి?
మీరు లోకానికి ఏమైనారమ్మా? మత్తయి సువార్త 5:14 ఏముందండి? మీరు లోకమునకు, యు ఆర్ ద లైట్. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరట. దీపం వెలిగించి ఎక్కడ పెట్టరు? కొంచెం కింద మంచం కింద పెట్టరు, దీపస్తంభం మీద పెడతారు. మీ వెలుగు అన్ని జనులకు ఎలా తెలుస్తుందమ్మా? చదవండి 15వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు. అమ్మా, వెలుగు అంటే ఏంటి? మీ సత్క్రియలు ఇతరులకు చేయటం వెలుగు. క్యాండిల్ ఇన్ ద డార్క్నెస్ అన్నాడు. ఎవరా క్యాండిల్? విలియం కేరీ గురించి రాస్తూ ఏ క్యాండిల్ ఇన్ ద డార్క్నెస్. విలియం కేరీ భారతదేశంలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి వెలుగుని తీసుకొచ్చాడు క్రీస్తు ద్వారా. ఒక న్యూస్ పేపర్, ఒక సతీసాగమనం రూపుమాపాడు, ఒక బ్యాంకింగ్ వ్యవస్థ, ఒక అచియంత్రం, 16 భాషల్లో పూర్తి బైబిలు, 42 భాషల్లో కొత్త నిబంధన బైబిలు తర్జుమా చేశాడు, ప్రింటింగ్ ప్రెస్ తెచ్చాడు. వెలుగుగా ఉన్నాడు భారతదేశానికి. ఆఫ్రికా ఖండాన్ని చీకటి కలమంటారు. డేవిడ్ లివింగ్స్టన్ ఒక డాక్టర్ ఆఫ్రికా ఖండానికి యేసుప్రభు వెలుగు పట్టుకెళ్ళాడు. ఇప్పుడు ఆఫ్రికా ఖండం అంతా యేసుప్రభు నమ్ముకున్నారు. ఒక మేరీ స్లెస్సర్ ఒక దీపానికి వెలుగు ఉన్నది. ఇతరులకు మీ సత్క్రియల ద్వారా వెలుగు కనిపించాలి. నీ నీతి క్రియలు, నీ మంచితనం, నీ సత్క్రియల ద్వారా ఇతరులు మనం వెలుగులో ఉన్నా నడుచుకున్నామని చెప్పుకొనచ్చు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో వెలుగులో ఉన్నామని చెప్పుకొనచ్చు, చీకటిలో నడిచినాడలా. ఎవరమ్మా? వెలుగులో ఉన్నామని చెప్పుకున్న వేళ, కానీ చీకటిలో నడిస్తే దేవునితో నీకు సంబంధం లేదు, అబద్ధికుడు అట్టివాడు అన్నది. 6వ వచనం అనుకుంటా. మీరు వెలుగులో ఉన్నామని నడిచి చెప్పుకొనచ్చు. ఎక్కడ ఉన్నారంట? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ మీరు చీకట్లో నడుచుకుంటున్నారు. అటువాడు దేవునికి విరుద్ధమైన వాడు. అటువాడు దేవునికి మోసం, తన్నుతోనే మోసం చేసుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, సత్యమును చరిముకుని మనం అబద్ధమాడుచు, కాబట్టి ఆయనతో కూడా సహవాసం గలవాలని చెప్పుకుంటూ చీకట్లో నడిచినట్లా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచి మనం అన్యోన్య సహవాసం గలవారమై ఎందుకు అప్పుడు యేసు రక్తం మనల్ని ప్రతి పాపను కడుగుతుంది. అమ్మ, వెలుగైతే చీకటి పనులు చేయొద్దు, వెలుగైతే లోక సాంప్రదాయాలు ఆచరించద్దు, వెలుగైతే పాపము నిన్ను వెంటాడుతున్న లోకమంతా చేస్తున్నా నువ్వు చేస్తే నువ్వు చీకటే, వెలుగు కాదు. మరీ చెప్తున్నాను, వాటి చేయటం ద్వారా నీ బిడ్డల మీదకి శాపం, నీ ఇంటి మీదకి శాపం. వాటి మాయలో పడినట్లయితే నేను మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని శపిస్తానన్నాడు దేవుడు. అన్ని ఆచారాలు కనుక మీరు చేస్తే నీ మీదకి శాపం వస్తాన్నాడు దేవుడు. ప్రభువా, వెలుగు బిడ్డగా జీవించి నువ్వు సత్క్రియల ద్వారా అనేకులు వెలిగిస్తున్నావా? వెలుగుగా ఉండి ఇతరులను వెలిగించడానికి సిద్ధపడదాం. వెలుగు బిడ్డలుగా జీవిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా దీపాలు వెలుగుచుండనీయుడు అంటున్నావు, ఆరిపోయిన దివిటీలు వెలగాలంటున్నావు కనుక మీరు ప్రభువునందు వెలుగైనారు. వెలుగు ఫలము ఫలించడానికి మేము పిలవబడ్డాం. వెలుగు బిడ్డల వల్ల నడుచుకోమంటున్నావు, చీకటి క్రియలు ఖండించమంటున్నావు. అటు వారితో పాలువారై ఉండదు అంటున్నావు. ప్రభు, మా జీవితాలు వెలిగించుకుని ఇతరులను వెలిగించేవారు మేము వెలుగై ఉన్నాం. నీ సన్నిధిలో నీ బిడ్డలుగా జీవిస్తున్నాం కనుక, నిన్ను కలిగి ఉన్నాం కనుక మేము వెలుగు కనుక, చీకటి ఎంత మాత్రం మాలో లేదు కనుక మేము చీకటిలో నడవకుండా మాకు కృపనివ్వండి. చీకటి తలంపులు, చీకటి ఆలోచనలు, రహస్యమందు జరిగించే అవమానకరమైన షేమ్ఫుల్ థింగ్స్ మేము చేయకుండా, వాటిని గురించి మాట్లాడకుండా మాకు కృపనివ్వండి. పరిశుద్ధులుగా వెలుగు బిడ్డలుగా జీవించే భాగ్యం దాయిచిన వెతుబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచమని, వాక్యానుసారమైన జీవితం దాయిచేయమని, వెలుగు పిల్లలుగా ఉండి లోక పండుగలలో, లోక పబ్బాలలో, చీకటి పనులు వారు పాలుభాగస్తులై ఉండగా పరిశుద్ధులుగా వారు జీవించే భాగ్యం దాయిచేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.